మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామచంద్రులు లాంటి వ్యక్తి అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆయన బావిలో దూకమన్నా తాము దూకేందుకు సిద్ధమన్నారు. దేవుడు లాంటి కోమటిరెడ్డిపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారంతో తాను 3 రోజులుగా సరిగా తిండి కూడా తినలేకపోతున్నానని తెలిపారు. ఈ విషయంలో ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన కోరారు. నాకు దేవుని కోసం మొన్న సంక్రాంతి సెలవులు అని చెప్పేసి నా కొడుకుని 3 రోజులు హాలిడేకి తీసుకెళ్తే టీవీలో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. వెంకన్న నేను మిషన్ ఇచ్చి చంపేయని చెప్పి ఇంకా బాధగా అనిపించింది. వెంకన్న ఒక తెలంగాణకి బ్రాండ్ కోమటిరెడ్డి వెంకన్న ఇలాంటి వాక్యాలు మీరు చెప్పినందుకు చాలా బాధపడ్డాను. ఒక శ్రీరామచంద్రుని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనకు దగ్గర సన్నిహితుడు నేను నాకు తెలుసు. ఆయన గురించి శ్రీరామచంద్రుడు ఆయన గురించి ఇట్లా తప్పుడు ప్రచారం చేసి మాత్రము తప్పు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఎన్టీవీ వాళ్ళు కూడా అంటే అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో చౌదరి గారికి నాకు బాగా తెలుసు. అయితే ఎట్లా జరిగిందో కూడా తెలియదు. సరే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు మనకు కొన్ని నిజాలు తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మీకు కావాలంటే ప్రజలు ఆయన తెలంగాణ కోసం మినిస్ట్రీ పదవి వద్దని చెప్పి రిజైన్ చేసి వచ్చినాయి. అంత పెద్ద మనిషి పైన ఇలాంటి వీడియోలు తీయడం కరెక్ట్ కాదు. ఒకటే మాటలు చెప్తున్నాను, కోమటిరెడ్డి వెంకన్న ఈ రోజు ఉన్న శ్రీరామచంద్ర.